నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పచ్చని పొలాల్లో నెత్తుటి చారికలు, గుక్కెడు నీళ్ల కోసం గొంతెందుతున్నా పట్టించుకొని పాలకుల నిర్లక్ష్యం. ఇది మొదలు రేపు కరీంనగర్ నగరంలో ఇట్లా ధర్నా ఎత్తాం. ఇప్పుడు 2 గ్రామాలు కావచ్చు, రేపు జిల్లా మొత్తం తీసుకొచ్చి కరీంనగర్ లో కూర్చుంటాం. అందుకే నేనేమంటారా, కలెక్టర్ గారు చెప్పిన పెట్టుకోకు, ప్రజలతో పెట్టుకోకు. కళ్ళెదుటే వేల కోట్ల ప్రకృతి సంపద దోపిడికి గురవుతుంటే బద్దలైన రైతన్న ఆగ్రహం. అవును, ఇది కొత్తపల్లి మండలం కాజీపూర్ గుండెకోత. ఇసుక మాఫియా అక్రమ దందాకు వ్యతిరేకంగా ప్రాణాలైనా అర్పిస్తా, కానీ ఇసుక రేణువును కూడా దాటనివ్వా అంటూ గ్రామస్తులు కథం దొక్కారు. ఒకవైపు సాగుకు నీరు లేదు, మరోవైపు తాగేందుకు గుక్కెడు నీరు దొరకని భయంకరమైన ఎద్దడి. కానీ ఇసుక మాఫియా లారీలు మాత్రం దర్జాగా ఊరి మీదనే వెళ్తున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే ఈ భాగోతం నడుస్తుందా? రాజకీయ పెద్దల అండ చూసుకుని ఈ దోపిడీ జరుగుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక భరించేది లేదంటూ గ్రామస్తులంతా ఏకమై కాజీపూర్ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఇసుక క్వారీని తక్షణమే రద్దు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, మాఫియాకు ముచ్చెమటలు పట్టించారు. అధికార గర్వంతో విర్రవీగుతున్న వారికి కాజీపూర్ రైతులు ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఇప్పుడు చూసిన ఈ జనం కేవలం ట్రైలర్ మాత్రమే. మా డిమాండ్లు నెరవేరకపోతే ఇంతకు రెట్టింపు జనంతో ఉద్యమిస్తామని ప్రభుత్వానికి డైరెక్ట్ అల్టిమేటం జారీ చేశారు. రైతుల క్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడేదే లేదని, మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారని, ఈ ఉద్యమం ముందు ప్రభుత్వ పెద్దలు తలవంచుతారా? ఇసుక క్వారీని రద్దు చేసి రైతుల ప్రాణాలు నిలబెడతారా? లేక పోలీస్ బలగాలతో గొంతులను అంచివేసే కుట్రలకు తెరలేపుతారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.